నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిషరత్న శ్రీమతి కోనాల భాగ్యలక్ష్మి రెడ్డి గారు ఉన్నారు. అమ్మతో మాట్లాడి మనకున్న సందేహాలను అడిగి తెలుసుకుందాం. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. అమ్మ, ఇప్పుడు మీరు శ్రావణ మాసంలో వచ్చే మంగళవారం గురించి తెలియజేశారు, అలానే శుక్రవారం సోమవారాల గురించి తెలియజేశారు. ఇప్పుడు శనివారం గురించి అమ్మ, అసలు ఇప్పుడు శ్రావణ శనివారాలకు ఉన్న ప్రత్యేకత ఏంటి? శ్రీరామ రామ రామేతి రమే రామ మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఈ శ్రావణ మాసంలో మహావిష్ణువు యొక్క నిరంతర ఆరాధన చేస్తే అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి. అట్లాంటిది అసలు శ్రావణ మాసం పేరు ఎవరి నుంచి వచ్చింది? లక్ష్మీదేవి అమ్మవారు. లక్ష్మీదేవి అమ్మవారు కొంతే, అసలు వాడెవరు? మహాపురుషుడు శ్రీ మహావిష్ణువు. వెంకటేశ్వర స్వామి శ్రవణ నక్షత్రంలో పుట్టారు. ఆ వెంకటేశ్వర స్వామి భార్య లక్ష్మీదేవి. ఆ లక్ష్మీదేవి ఎన్ని పూజలు అందుకుంటుంటే అసలు మహానుభావుడైనటువంటి ఆయన శ్రీ మహావిష్ణువుకి ఎన్ని పూజలు చేయాలి మనం? ఇంకా చాలా చేయాలి. శ్రీ వెంకటేశ్వర ఆశ్రిత జనాపాల కావవి మమ్మెప్పుడు కలిఖ్యావతార అన్న వెంకటేశ్వర స్వామిని గోవింద నామాలతో పూజ చేయాలి. శ్రవణ నక్షత్రానికి సంబంధించిన పౌర్ణమి రోజున శ్రవణ నక్షత్రం ఉంటుంది కాబట్టి ఆ రోజున శ్రావణ పూర్ణిమ. ఈ మాసానికి శ్రావణ మాసం అనే పేరు రావడానికి కర్త కర్మ క్రియ ఎవరు? విష్ణుమూర్తి. అందువల్ల శివుడికి ఉండే బలము శివునికి ఉంటే, కేశవుడికి ఉండే బలము కేశవుడికి ఉంటే, శివకేశవులు ఇద్దరూ ఒకటే అని నిరంతర ప్రక్రియలో చెప్పేది శ్రావణ మాసంలో శ్రీ మహాలక్ష్మి, ఆ తర్వాత శివుడు, ఆ తర్వాత కేశవుడు. ఇలా అందరినీ కూడా మనం అంటే ఆధ్యాత్మిక ఆది భౌతిక ఆది దైవిక ప్రవర్తనని పరివర్తన మార్గంలో మార్చుకోవడానికి ఈ శ్రావణ మాసం అద్భుతంగా పనికొస్తుందని చెప్పచ్చు. అంటే ఆ రోజు ఏమైనా వ్రతాలు అంటే ఏమైనా ఉంటాయేమో? అంటే కొంతమంది వెంకటేశ్వర స్వామి వ్రతం చేస్తారు, 7 వారాల వ్రతాలని, దాని గురించి కూడా తెలియచేయండి. తప్పనిసరిగానమ్మా. చాలామంది అంటూ ఉంటారు కదా, మాకు ఏదైనా ఒక చిట్కా చెప్పండి, ఒక మంత్రం చెప్పండి, ఒక తంత్రం చెప్పండి, యంత్రం చెప్పండి, ఏం పెట్టుకుంటే మాకు మహాలక్ష్మి కటాక్షం వస్తుంది అని అడిగే వాళ్ళందరికీ ఒక మంచి విషయం చెప్తాను. ఈ శ్రావణ మాసంలో శనివారాలు చేయడం మొదలెట్టండి. ఇప్పటి వరకు మొదలు పెట్టలేదు. ఎప్పుడు కూడా ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద అని తిరుపతి వెళ్ళినప్పుడు గోవింద కొడతాం, కానీ ఉట్టినే మేము గోవింద కూడా కొట్టం, తలవం. మేము ఈ యొక్క ప్రాపంచక నటనలో బ్రతికేస్తున్నాము. మరి ఏంటి అంటే కనుక, మరి ఆ గోవిందుడు అందరివాడే అని మీకు తెలిసినప్పటికీ పాపం ఆయనకి మిమ్మల్ని చూడాలని అనుకోవాలిగా. మీ వంకాయను చూస్తేనే కదా మీకు అష్టైశ్వర్యాలు వచ్చేవి. అందుకని వెంకటేశ్వర స్వామి వారికి శనివారం నాడు ప్రొద్దుటే లేచి, అంటే ప్రొద్దుటే అంటే మన మామూలుగా 8 గంటల వేళ కాదు, ఉదయాన్నే లేచి చక్కగా 5 గంటలకి, 6 కూడా కాదు, 6 నీ టైము. అందుకని 5 గంటలకి, ఇంకా వీలైతే బ్రహ్మముహూర్త వేళ లేచి చక్కగా తల స్నానం చేసుకొని పూజ గది ముందే శుభ్రం చేసుకొని ఉంచుకొని అప్పుడు తల స్నానం చేసుకొని పూజ గదిలోకి వచ్చి చక్కగా పెద్ద ఇంత ప్రమిద తీసుకొని దానిలో మంచిగా నువ్వుల నూనె వేయండి. 5 ఒత్తుల దీపం, లేకపోతే పెద్ద ఒత్తులు అమ్ముతారు, అవి 2 ఒత్తులు కలిపినటువంటి ఒత్తులు ముందు రోజు రాత్రి నానబెట్టుకుని ఉంచుకోండి. చక్కగా ఉంటుంది. అప్పుడు అది చక్కగా నలుపుకొని దీపారాధన చేయండి. దీపారాధన ఆ ప్రమిద కింద ఏం పెట్టాలి అది కూడా మనకి డౌటే కదా. ఆ 2 ప్రమిదలు పెట్టాలి తప్పనిసరిగా. 2 ప్రమిదల కింద కొంచెం బియ్యం పొయ్యాలి. మంచి ముగ్గు వేసి పసుపుతో రాసినటువంటి ఒక పీట మీద ముగ్గు వేసి ఆ తర్వాత ఇది పెట్టాలి. కొంతమంది పిండి దీపాలు కూడా పెడుతున్నారమ్మా. పిండి దీపాలు పెడుతున్నారు, గోవింద నామాలు వేసి పిండి దీపాలు పెడుతున్నారు. 5 దీపాలు పెడతారు, 7 దీపాలు పెడతారు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అనడానికి 7 దీపాలు పెడతారు. 9 దీపాలు, 11 దీపాలు, 16 దీపాలు షోడశ నామాలకి. అర్థమైందా? శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, పురాణ పురుష గోవింద, పుండరీకాక్ష గోవింద, గోవింద హరి గోవింద, గోవర్ధనుధర గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద అన్న శ్రీనివాసుడికి
అన్ని రకాల దీపాలు ఇవన్నీ పెట్టి మీరు కోరుకునేది ఒకే కోరుకోండి. అఖండ దీపం ఎవరైతే వెలిగిస్తారో శనివారం పూట ఒకటే కోరుకోండి. చక్కగా తులసి మాల పెట్టుకోండి. మల్లెలు దొరుకుతున్నాయి, తర్వాత సన్నజాజులు దొరుకుతున్నాయి, వాటితో పూజ చేయండి చాలు. గులాబీలు అఖండ దీపం అంటూ పెట్టాలమ్మా. అఖండ దీపం పెట్టి ఏదైతే కోరుకుంటారో ఈ వేళ తెల్లవారుజామున పెట్టినటువంటి దీపం మరుసటి రోజు తెల్లవారుజాము వరకు జాగ్రత్తగా చూసుకోండి. అలా ఎన్ని రోజులు అంటారు? ఒక్క రోజు పెట్టుకునే వాళ్ళు 24 గంటలకే చిన్న ప్రమిదలో పెట్టుకుంటారు. లేదండి మేము 3 రోజులు పెట్టుకుంటాము, సోమవారం మేము కొబ్బరికాయ కొట్టేసి గోవింద కొడతాము అనుకునే వాళ్ళు 3 రోజులు పెట్టుకోండి. కానీ ఎప్పుడైనా సరే దీపం కొండెక్కకూడదు. మళ్ళా ఒత్తి నలిపేసి మళ్ళీ జాగ్రత్తగా ఎవరు చూడకుండా అగ్గిపెట్టంటే ఆయన చూస్తూనే ఉంటాడు. ఆయన ఫోటో తీస్తాడు, మన క్లిక్ అనిపిస్తాడు. అందువల్ల ఆ విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. ఏడుకొండల వాడు ఎప్పుడూ కూడా ఎంతైతే మనము దగ్గరగా పెడతామో ఆయన అంత పరీక్ష పెడతాడు. మనం నెగ్గితే గనక పట్టిందల్లా బంగారం అవుతుందమ్మా. యంత్రాలు మంత్రాలు తంత్రాలు ఏమీ రాకపోయినా ఓ నమ్మో వెంకటేశాయ అండం వచ్చు కదా. శ్రీకాంతాయ కళ్యాణ గుణయే గుణయేతినం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం అన్న శ్లోకం వస్తుందా? ఓ నాది కూడా రాదు. గోవిందా 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 అనడం వచ్చు కదా. ఆ గోవింద నామాలు చేసినా కూడా ఆయన కరుణిస్తాడు. అలానమ్మా నైవేద్యం అంటూ ఏది పెడితే మంచిదమ్మా వెంకటేశ్వర స్వామికి? ఎక్కువగా అంటే కొంతమంది పెరుగన్నం పెడుతూ ఉంటారు, అలా ఈ విధంగా ఉన్నాయా? ఉన్నాయమ్మా. పెరుగన్నం పెడితే మనకి దద్దోజనం అంటాం కదా, చక్కగా కొంచెం ఇంగు పోపుతో వేసి మంచిగా పోపు వేసి ఆవాలు జీలకర్ర తర్వాత వచ్చేసి పచ్చిమిరపకాయలతోటి అది పెట్టడం ఒక నివేదన. తర్వాత అట్లు నేతితో వేసిన అట్లు మినపట్లు వేసి పెట్టడం ఒకటి. ఆ తర్వాత ఇంకా చెప్పాలంటే పరమాన్నం, చక్కెర పొంగలి, మన శక్తానుసారం ఆయన ఏం కాదంటాడు కనుక అందు గురించి ఆయనకి ఏం పెట్టినప్పటికీ కూడా ఎలా ఏం లేదండి మా ఇంట్లో నిజంగాని ఇప్పుడు నేనేం వండలేను, మేమంతా సాఫ్ట్వేర్లు, మేము ఏదో వెంకటేశ్వర స్వామికి చేస్తున్నాము, మా ఆయనకి జీతం హైక్ అయింది నాకు అవ్వాలి అని ఆ పెళ్ళం, లేకపోతే ఇద్దరికి పిల్లలు పుట్టాలని భార్యాభర్తలు, ఏదో మా ఆయన నన్ను తిట్టాడు కోపం వచ్చింది ఆ కోపం పోవాలని పెళ్ళాం, లేకపోతే మా ఆవిడ కన్నా నేను గొప్పగా కనపడాలని మొగుడు, ఇలా ఏం ఆలోచించినా ఏం కోరికలు ఉన్నా కూడా ఆయన దగ్గర చెప్పేసుకోవచ్చు. ఎందుకంటే ఆయన కుటుంబీకుడు, ఆయన భార్యనే హృదయంలో పెట్టుకున్న పెద్ద మనిషి, ఆయన దగ్గర ఏమన్నా చెప్పేసుకోవచ్చు. మనం చెప్పేసుకుని మొక్కుకోండి మీరు చక్కగాని. తర్వాత ముడుపు కడుతూ ఉంటారు. ఆ ముడుపు కూడానమ్మా చక్కగా ఒక 5 రూపాయలు, 7 రూపాయలు, 9 రూపాయలు, 11 రూపాయలు వాళ్ళు శక్తానుసారం కట్టుకుంటారు. కట్టుకుని చక్కగా పసుపు గుడ్డలో కట్టేసి ఆ ముడుపు పసుపు కుంకాలు వేసేసి ఒక పచ్చకర్పూరం ఉంటుంది కదా అది వేసి అప్పుడు కట్టండి. కట్టేసిన తర్వాత అది పూజలో పెట్టుకోండి. ఈ 7 శనివారాలు చేస్తారు కదా, 7 శనివారాలు మీ ఇష్టం, మీ శక్తానుసారం మీరు తిరుపతి వెళ్ళే వరకు ఒకవేళ ఓపుకుంటే చేసుకుని అప్పుడు పట్టుకెళ్ళి ఆ ముడుపుకి వడ్డీ కాసుల వాడైనా వడ్డీతో సహా హుండీలో వెయ్యండి. అది 5 రూపాయలు వడ్డీ కడతారా 11 రూపాయలు వడ్డీ కడతారా మీ ఇష్టం. అది అసలు కంటే వడ్డీ ముఖ్యం ఆయనకి, అందుకని వడ్డీ గట్టిగా వేయండి. మీ కష్టపడి వచ్చినటువంటి సంపాదన ఉండాలి, అన్యాయార్జితం కాకూడదు వడ్డీ, అదే ముఖ్యం ఆయనకి. అందుకని మీరు ఎంత వేస్తారనేది మీరు ఆలోచించుకుని వేస్తే ఆయన చాలా చాలా కరుణిస్తాడమ్మా. తులసి దళం తీసుకొచ్చి ఒక్క దళం తీసుకొచ్చి ఇస్తేనే రుక్మిణీదేవికి కృష్ణ భగవానుడిగా తూగిపోయాడు ఆయన. మరి అలాంటప్పుడు ఎందుకు? శేషాద్రి శయన నారాయణ శ్రీలక్ష్మీ రమణ నారాయణ నారాయణ వేద పారాయణ నట జన పరిపాల నారాయణ అని రకరకాల భజనలు చేసుకోండి. అప్పుడు మీకు దేవుడు వెంటనే భక్త సులభుడు. ఏమిటో అనుకుంటున్నారు మీరు, ఆయన మనల్ని చూడాలనుకుంటేనే తిరుపతి వెళ్తాం. చాలా మందికి తెలియదు, మేము వెడదాం అనుకున్నామండి అవ్వలేదండి, నెక్స్ట్ వీక్స్ అనండి, నెక్స్ట్ ఇయర్ వెళ్ళాలి, లేదు ఆయన ఏం అనుకోవట్లేదు మిమ్మల్ని చూడాలని, అందుకని మీరు వెళ్ళట్లేదు. ఆయన చూడాలని అనుకుంటే కనుక ఆయన నుంచో పెడతాడు అక్కడ మనల్ని. అన్న వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళితే కింద సంవత్సరం శ్రావణ మాసంలో వెళుతుంటే మా వాళ్ళందరూ కుటుంబం అంతా వెళ్ళాం, అందరూ ముందుకు వెళ్ళిపోయారు. నేను అలా చూస్తూ ఆయన అంక చూస్తున్నాను, ఇంక తన్మయంలోకి వెళ్ళిపోయాను. అక్కడెక్కడికో నా శ్లోకాలన్నీ వచ్చేస్తున్నాయి, ఏవో చెప్పేసుకుంటున్నాను, నేను పైకి చెప్పేసుకుంటున్నాను, లోపల చెప్పేసుకుంటున్నాను, నేను ఏదో అయిపోయాను. వెంటనే అక్కడ ఉన్నటువంటి ప్రథమ పూజారి, అమ్మ మీరు యూట్యూబ్లో వస్తారు కదా రండమ్మా నుంచొని చూడండి స్వామిని నుంచోబెట్టాడు 5 నిమిషాలు. అంటే ఆయన చూడాలనుకున్నాడు.
అంతే. ఈ ముఖాన్ని ఆయనకి దర్శనం ఎక్కువసేపు ఇవ్వాలి అనుకున్నాడు. అందువలన అంతటి గొప్పవాడు భగవంతుడు. భగవంతుడు ఎప్పుడు కూడా సులభ ప్రసన్నుడే కాదు, మన ఆర్తి ఆయన్ని కరిగిస్తుంది. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. స్వానుభవాన్ని అందుకే చెప్తాను. చాలా చక్కగా తెలియజేశారమ్మా, ధన్యవాదాలు. ఓం శ్రీ మాత్రే నమః. అష్టభాగ్యలక్ష్మి అనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారా? చేయకపోతే వెంటనే చేయండి. అంతేకాకుండా మీరు కొన్ని విషయాలు తెలుసుకోవాలన్నా, జాతక పరిశీలన, ఏదైనా శుభముహూర్తాల కోసం నన్ను సంప్రదించవచ్చు. 9866044439. జాతక పొంతనలు కూడా వధూవరులకి కలుస్తాయా లేదా అన్నది కూడా చూసి చెప్పడం జరుగుతుంది. తర్వాత ముఖ్యమైన విషయం ఏంటంటే 16 సంవత్సరాలు పూర్తి చేసుకుని 17వ సంవత్సరంలో అడుగుపెట్టినటువంటి శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో మా ఆధ్వర్యంలో నడుస్తూ ఉన్నది. అందువలన మీరు హైదరాబాద్ సంబంధాలు కావాలన్నా, ఉద్యోగస్తులు, బాగా చదువుకున్న వాళ్ళు, వెల్ సెటిల్డ్ మ్యాచ్ల కోసం మమ్మల్ని వెంటనే సంప్రదించండి. హిందువులైతే చాలు, అన్ని వర్ణాల వాళ్ళకి శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో సేవలు అందిస్తోంది. ఓం శ్రీ మాత్రే నమః.